कहे तेरे जैसा कोई नहीं, मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। एक नजर चाहते होती है प्यार की, दुनिया तब तो मेरे चमके दमके महके रे, तेरा चेहरा सूरज जैसा चांद सी ठंड है प्यार में। वंदे मातरम, 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 वंदे मातरम। పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి.
80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కార్యక్రమాన్ని ముందుగా సభాధ్యక్షుల్ని అతిథుల్ని ఆహ్వానించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామమ్మా. ముందుగా ఈరోజు కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బి వరప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు శ్రేయోభిలాషులు మన గ్రామ పెద్దలు శ్రీ కొల్లు వెంకటరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గ్రామ పెద్దలు శ్రీ రుద్రు శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మనం పిలిచిన వెంటనే ఎప్పుడూ మన వద్దకు ఇచ్చేస్తూ తమ సందేశాన్ని ఇస్తూ చక్కగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్న శ్రీ మైనర్ బాబు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలు శ్రీ మల్లవరపు వెంకట గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మైనార్టీ సెల్ అధ్యక్షులు శ్రీ నజీర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన పాఠశాల శ్రేయోభిలాషులు మనకి అతి సమీపంలో ఉంటూ ప్రతి విషయంలో సహకారం అందిస్తూ ఉన్న శ్రీ ఎంఎస్ బాబు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. శ్రీ టి నాగేశ్వరరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మన పాఠశాలలో మనతో పాటే ఉంటూ ఉన్న మన చిన్న పిల్లలు ఉన్నారు కదా, చెల్లెళ్ళు తమ్ముళ్ళు, వాళ్ళకి మన ఎన్టీపీఎస్ హెచ్ఎం సార్ని శ్రీ మస్తాన్ రావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. డెబ్బై 9 సంవత్సరాలు మరి మనకు స్వతంత్ర దినోత్సవం జరుపుకొని ఇది 80వ ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన హై స్కూల్ హెచ్ఎం గారి సభాధ్యక్షులు వరప్రసాద్ గారికి, అట్లాగే గ్రామ పెద్దలకు, మన పేరెంట్స్కి, తోటి టీచర్లకి, అలాగే మీ పిల్లలందరికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మరి మనందరూ తెలిసిందే ఇండిపెండెన్స్ డే అంటే ఇందాక పెద్దలు చెప్పారు, ఆంగ్లేయుల నుంచి మనం స్వతంత్రం పొందాము. అప్పుడు విద్యా వ్యవస్థ వాళ్ళకి ఏ అవసరమో ఇక్కడి నుంచి మన చిన్న చిన్న గుమస్తా ఉద్యోగాలకి ఎంత చదువు అవసరమో అంతే పెట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకొని ఇక్కడున్న సంపదనంతా లెక్క ప్రకారం దోచుకోవడానికి అప్పుడు విద్యా విధానం తయారు చేయబడింది. ఇప్పుడు అదే తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వచ్చిన గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేసుకుంటా వచ్చింది చాలా చాలా సంవత్సరాల వరకు. తర్వాత ఇప్పుడు కొన్ని పరిణామాలు తీసుకొస్తున్నాయి. అట్లాగే కొన్ని మన దేశంలో ఏ మార్పు రావాలన్నా కూడా పక్క దేశాలు చూస్తూ ఉంటాయి ఇక్కడ ఏం జరుగుతుంది, అవి జరగకుండా ఏం చేయాలని. విదేశీ శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ.
ఎందుకంటే ఇక్కడ అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు కాకపోయినా ఇంకొకళ్ళైనా మనం సపోర్ట్ చేస్తారనేది వాళ్ళ ఉద్దేశం. అలాంటిది మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విద్యారంగంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. అయితే వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత కొన్ని సార్లు కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్ చరిత్రలు పెడితే అవి తీసేయాల్సిందని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అది ఎవరి ప్రభావం? విదేశీయుల ప్రభావం. అలాంటి విదేశీయుల ప్రభావం నుంచే మనం బయటపడ్డాం. కాబట్టి అలాంటి వాటిని మీ పిల్లలు ఎదిగిన తర్వాత కూడా వ్యతిరేకించాలి అలాంటి వాటిని. అలాగే ఇంకా మీకు సార్ చెప్పారు 10th క్లాసులో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా మన పెద్దలు మీకు ప్రైజులు అనౌన్స్ చేశారు. వాళ్ళకి మాత్రం మనందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, పోయినసారి 590, 580 వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చాలా సార్లు తీసుకెళ్లి ప్లేసులు చేయించడం జరిగింది. మన గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు ఇక్కడ 580 పైన వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏరోప్లేన్ లో తీసుకెళ్లి ఉపరాష్ట్రపతి గారిని పరిచయం చేసింది బ్రహ్మసాని గారి సహాయంతో. అప్పుడు రాష్ట్రపతి గారు ఇక్కడ లేరు కాబట్టి ఉపరాష్ట్రపతి గారిని దగ్గర తీసుకెళ్లి అందరినీ పరిచయం చేసింది. మా గుంటూరు జిల్లాలో 580 మార్కులు పైన వచ్చిన పిల్లలండి వీళ్ళు అని చెప్పేసి ఆ ఉపరాష్ట్రపతి గారితో ఫోటో తీయించి మరి పేపర్ల నిండా రావడం జరిగింది. అలాగే చాలా మంది పేపర్లో కూడా ఎప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ మార్కులు వచ్చినాయి, ఇన్ని మార్కులు వచ్చినాయి ఎప్పుడూ ఇలా. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఆయన పేపర్లో మన గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ మార్కులు ఎవరు వచ్చినాయి, ప్రైవేట్ స్కూల్ కూడా అట్లా అనౌన్స్ చేయండి. ఆయన మరి పేపర్ నిండా కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని వేయించాడు. అది చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. గవర్నమెంట్ స్కూల్ ఎంత అవకాశం ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్ అంత డబ్బెందుకు పోయాలి మనం అని చెప్పేసి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు పెరిగారంటే అది విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారి ప్రమేయం. ఆయన విద్యా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఎక్కడ కూడా అన్ని స్కూళ్ళు తిరుగుతున్నారు. ఇంకోటి చూడండి, ఇంతకుముందు మీరు పేపర్లో కూడా చూసుంటారు, ఇంతకుముందు వెళ్తే హెచ్ఎం గారు వేస్తే హెచ్ఎం గారి ప్లేస్ లో కూర్చున్నవాడు మినిస్టర్ వెళ్ళినా ఎమ్మెల్యే వెళ్ళినా. కానీ మన లోకేష్ గారు చూడండి, హెచ్ఎం గారి ప్లేస్ కూర్చోరు. సార్ మీరు అక్కడే కూర్చొని నేను ఎదురు కూర్చుంటా అంటారు. మీరు గమనించారు ఎప్పుడన్నది? హెచ్ఎం గారి ప్లేస్ హెచ్ఎందే, నేను కూర్చోకూడదు అక్కడ. అదేంటంటే మన స్కూళ్ళకి, మన మాస్టర్లకి మన హెచ్ఎం గారికి ఇస్తున్న గౌరవం అన్నమాట. అలాంటి మంచి విద్యాశాఖ మంత్రి గారు మనకి మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. కాబట్టి మీరు బాగా చదువుకోండి, మీకు మంచి మంచి అవకాశాలు ఉంటాయి. పోయినసారి కాదు ఈసారి ఇంకా గ్రాండ్ గా జరుగుతాయి. మీరు కానీ మంచి మార్కులు తెచ్చుకుంటే మీ అందరినీ కూడా విమానాల్లో తీసుకెళ్లిపోయి మొత్తం చాలా మంచి మంచి ప్లేసులు చూపిస్తున్నారు. మంచి మంచి కాలేజీలో సీట్లు ఇస్తున్నారు. ఒక ఆయన హైదరాబాద్ స్వీట్ షాప్, అతను పేరైతే నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో 580 మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ తీసుకెళ్లి మీరు కోరిన కాలేజీలో నేను ఫీజు కడతానని వాళ్ళకి కోరిన కాలేజీలో వాళ్ళకి సీట్ ఇప్పించడం జరిగింది. కాలేజీలు చూపించి మరి దగ్గరుండి ఈ కాలేజీ ఇదమ్మా, ఈ కాలేజీది మంచి, మీకు ఏది కావాలో చెప్పండి నేను ఫీజు కడతాను అని అనౌన్స్ చేశాడు. ఈసారి కూడా ఎంతకన్నా మంచి అవకాశాలు వస్తాయి మీరు. కాబట్టి బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉండిద్ది మీకు, మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ముందు తర్వాత కూడా భవిష్యత్తు, ఈ ఏపీ భవిష్యత్తు అంతా మనమే. కాబట్టి మీరంతా బాగా చదువుకొని మన నవలూరు స్కూల్కి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన స్కూల్ పిల్లలకి ఎంత ఎంకరేజ్మెంట్ చేయాలో అంత ఇస్తారని చెప్పి నేనైతే బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తాను మీకు. నేను మన 10th క్లాస్ వాళ్ళు 100% పాస్ అవ్వాలి. ఇక్కడ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని తీసుకురావాలి. మీ అందరికీ ఆయనతో సెల్ఫీలు ఇవ్వాలి. ఓకేనా? ఓకే. అది మన పెద్దల సమక్షంలో చెప్తున్నాను. మనందరూ పెద్దల వాళ్ళ యొక్క సహకారంతో మనం తీసుకొద్దాం, ఆ కార్యక్రమాన్ని చేద్దాం. మీరందరూ ఆ మాట ప్రకారం నిలబడాలి. ఓకే సార్. మేడం మీరు తల ఒకటి వెళ్ళిపోతుంది కానీ మాట తర్వాత పేరెంట్ కూడా
అనౌన్స్ చేశాను కదమ్మా, 10th వాళ్ళకి బాగా తెలుసు. 550 అబౌవ్ వస్తే ఎంత? 10,000 వచ్చినాయి. ఎవరికైనా రాలేదు. 525 అబౌవ్ వస్తే 5,000 అయినా రాలేదు. మరి 500 అబౌవ్ వస్తే నేనైతే మాట తప్పలేదు. నేను ఏ విధంగా మాట ఇచ్చానో, నేను కాదు మా సార్ చెప్పారు, మీరు 10 మంది తెచ్చుకున్నా 10 మందికి 10,000 లక్ష రూపాయలు ఇస్తాను, నేను సార్ ఇస్తానని చెప్పారు. మీరు ఎన్ని రోజులు బాగా చదువుకుంటారో, ఎంతమంది మంచి మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా క్యాష్ ప్రైజ్ ఎవ్రీ ఇయర్ అందజేయడం జరుగుతుంది. 590 సార్. 590 వస్తే ఇంకొక మాట అనౌన్స్ చేస్తున్నాను నేను. మా సార్ కూడా అన్నారు, వాళ్ళకి ఇంటర్మీడియట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు సారే చూస్తాను. సభాముఖంగా చెప్తున్నాను, దీనిలో ఏ దాపరికం లేదు. మీరు నన్ను డైరెక్ట్ గా వచ్చి అడగొచ్చు. సో ఎవరికైతే 590 అబౌవ్ వస్తే 590 ఆర్ 590 అబౌవ్ వస్తే వాళ్ళకి ఇంటర్మీడియట్ కి అయ్యే ఖర్చు మొత్తం కూడా మా సారు ఏ రవివర్మ ఫ్రమ్ USA సారే చూస్తున్నారు. ముందుగా లాస్ట్ ఇయర్ 524 పి పల్లవి, అదేవిధంగా మాతో పాటు మన PD సార్ హరికృష్ణ సార్, మీరు స్పాట్ లో వెంటనే మాకు కావాల్సినటువంటి ఆ ప్రింట్ చేస్తే అది ఖచ్చితంగా మనకి ఎక్కడో చోట కొడుతుంది. కానీ పల్లవి మాత్రం ఎప్పుడు అసలు ఆ యాటిట్యూడ్ అనేది చూపించదు. చాలా ఒబీడియంట్ గా వినయంగా ఉంటది. అందువల్లనే ఆ అమ్మాయి అచీవ్ చేయగలిగింది. నిజానికి ఇంకా మంచి మార్క్స్ రావాల్సింది. మరి అది ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. అయితే మీరు మాత్రం అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఇప్పుడు మనం ఎవరైనా ముందుకు వెళ్ళి వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకొని మనం ఆ మిస్టేక్స్ కమిట్ చేయకూడదు. ఓకేనా? Good morning, one and all. My name is Pallavi. I am 25th to 26th batch in school. నేను ఎక్స్పెక్ట్ చేసింది 550 above, బట్ ఇట్ కంప్లీట్లీ మై డిఫాల్ట్. నేను ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటే 550 above వచ్చేవి, బట్ రాలేకపోయింది. అయినా ఇట్స్ ఓకే. మనకున్న ఫ్యాకల్టీ అందరూ బాగా చెప్తారు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారైతే ఏమీ లేదు. అండ్ మా అమ్మ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ మా. అండ్ లాస్ట్ ఇయర్ 10 members దాకా ఫెయిల్యూర్స్ ఉన్నారు. ఈసారి అలా ఉండకూడదు. ఈ ఇయర్ నుంచి మన స్కూల్లో ఒక్క ఫెయిల్యూర్ కూడా ఉండకూడదు. థ్యాంక్ యూ అనండి. వెరీ గుడ్ మా. ఇట్స్ ఓకే అంటుంది కానీ ఇట్స్ నాట్ ఓకే. ప్రస్తుతానికి ఓకే అనుకున్నా కానీ ఇక ముందు మనం రేస్ లో విన్ అవ్వాలంటే ఖచ్చితంగా 600 టార్గెట్ పెట్టుకుంటే 590, 580కి రీచ్ అవ్వగలం. కాబట్టి ఎవరైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అది టార్గెట్ గా పెట్టుకుంటారు. అనుకున్న సంబంధం ఇక్కడ ఇచ్చేసిన స్టూడెంట్స్ కి, మేడమ్స్ కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మై నేమ్ ఇస్ షేక్ రేష్మా. నేను ఈ స్కూల్లోనే చదివాను 10th. నేను ఫస్ట్ ఒకటే చెప్తా, సుష్మా మేడంకి ఐఎమ్ సారీ అని చెప్తున్నా. ఎందుకంటే మేడంకి మేము ఏం చెప్పామంటే 550 పక్కా తెచ్చుకుంటా అని చెప్పి ప్రామిస్ చేసాము. మేము ప్రామిస్ తప్పామని అనుకుంటున్నాము. మేము చాలా ట్రై చేసాము, అక్కడికి కూడా ఎక్కడ మిస్టేక్ జరిగిందో అర్థం కావట్లేదు. ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిందేమో. ఇక్కడ స్కూల్లో బాగా చెప్తారు. మా బ్యాచ్ కన్నా ఈసారి ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. చదివే వాళ్ళు బాగానే ఉన్నారు, టీచర్స్ కూడా బాగానే చెప్తారు. సుష్మా మేడం అయినా, రాజు సార్ అయినా, PS సార్ అయినా, సోషల్ మేడం ఎవరైనా బాగా చెప్తారు. నేను 10th స్టార్టింగ్ లో అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. మా ఇంట్లో వాళ్ళైనా, మేడమ్స్ అందరూ మోటివేషన్ ఇచ్చేవాళ్ళు, మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పి. మేము చదివే వాళ్ళం కానీ అంత గోల ఎక్కువ ఉండేది. ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఇంకా అయిపోతుంది స్కూల్, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాం. మేడమ్స్ కూడా ఇంకా స్ట్రిక్ట్ గా ఉండి మమ్మల్ని బాగా గైడ్ చేశారు. మేము తెచ్చుకోలేదు 550. నెక్స్ట్ బ్యాచ్ ఫెయిల్యూర్స్ ఎవరు లేకుండా మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం.
కూర్చున్నారో చూస్తే చాలా డిసిప్లిన్ ఉంది. బాగా చదువుకోండి. మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు 10th చదువుతున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా బాగుంది, స్కూల్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, బాగా డిసిప్లిన్ గా పెడుతున్నారు, బాగా చెప్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఆశ్చర్యం మళ్ళా వచ్చి మీరు ఇక్కడ సారీ మేడం, సారీ హెడ్ మాస్టర్ సార్, లేదా సారీ లెక్కల మాస్టర్, సారీ ఇంగ్లీష్ మాస్టర్ అనొద్దు. ఎందుకంటే ఉండావకాశం సద్వినియోగం చేసుకొని గన్ షార్ట్ గా రీచ్ అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ నో సారీస్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే విషయం, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు వాళ్ళు 100 మంది పైన ఉన్నారా, చక్కగా మీకంటే కూడా వాళ్ళు డిసిప్లిన్ కూర్చున్నారు. వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళకి మీరు అభినందనలు తెలియజేయండి. క్లాస్ కొట్టండి. వెరీ గుడ్ అమ్మా. మీ అందరికీ ఎలిమెంటరీ వాళ్ళ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్. మీరు చాలా నైస్ గా కూర్చున్నారు, చక్కగా మంచి పద్ధతిగా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాగే మెయింటైన్ చేయండి మీరు. ఓకే మేడం. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మై నేమ్ ఈజ్ ఈ గాయత్రి లక్ష్మి. నేను 10th క్లాస్ ఇక్కడే చదివాను. ఇక్కడ అందరూ టీచర్స్ అందరూ బాగుంటారు, బాగా చెప్తారు. మీరు బాగా చదువుకోండి. 10th క్లాస్ రిజల్ట్ ఇంకా ఎక్కువగా బాగా మంచి పర్సంటేజ్తో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మనం ఎవరైతే ఆహ్వానించామో అతిథులందరూ కూడా రావడం అనేది చాలా. స్వాతంత్రం అంటే ఇది ఊరికే రాలేదు. అసలు స్వాతంత్రానికి మనకి బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చి మన దేశంలో వ్యాపారం చేస్తూ మెల్లమెల్లగా మన మధ్య మళ్ళా కావాలని పోరాటం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. మనకు కూడా అదే జరిగింది. మన భారతదేశం చాలా విశాలమైనది, సుభిక్షమైనది. అలాంటి సుభిక్షమైనటువంటి భారతదేశానికి స్వేచ్ఛలు పోగొట్టుకున్న తర్వాత మనకు ఉన్నటువంటి మనం పోగొట్టుకున్నటువంటి తెలుగు తప్పిదంలో పోగొట్టుకున్నటువంటి స్వేచ్ఛను మళ్ళా మనం పొందాం. దానినే జయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి. ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నా పైన నీ చూపు ఆపేలా. నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని. నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని. దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా. జీవముతో భావముతో సేవలు చేశా. ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా. సతతము నీ స్మరణే. ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నా పైన నీ చూపు ఆపేలా. శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే.
దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ కాదు మేడం మా కులం మా మతమే గొప్పది మేడం కాదు మేడం మా కులం మా మతమే గొప్పది మేడం కాదు మేడం మా కులం మేడం సరే ఆపండి ఎక్కడికి సరిగా నిర్దేశంలోకి వెళ్ళండి జాన్ భాష మహేష్ ఇప్పుడు దాకా కలిసిమెలిసి ఉన్నారు కదా అప్పుడే మీలో ఇంత మార్పా సరే మన దేశం కోసం కృషి చేసిన వాళ్ళల్లో మహానీయులు ఉన్నారు కదా మరి వాళ్ళు మీలాగా అన్నదమ్ముల్లా కలిసి మన దేశం కోసం కృషి చేసిన వాళ్ళే కదా మరి మీరెందుకు విడిపోయారు మేడం అన్ని కులాల కన్నా మా మతం మా కులమే గొప్పది మేడం కాదు మేడం మా కులం మా మతమే గొప్పది మేడం కాదు మేడం మా కులం మా మతమే గొప్పది మేడం కాదు మేడం మా కులం మా మతం ఆగపండి జరగండి నిర్దేశంలోకి సరే మన దేశ స్వతంత్రం కోసం కృషి
చేసిన వాళ్ళల్లో మహాత్మా గాంధీ గారిది, జవహర్లాల్ నెహ్రూ గారిది ఏ మతం రా? మన దేశం కోసం రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిది ఏ కులం రా? మన దేశం కోసం మిసైల్ కనిపెట్టిన అబ్దుల్ కలాం గారిది ఏ భాష రా? మరి మీ మధ్య ఈ కుల మత భేదాలు ఏంట్రా? వాళ్ళకే లేని కుల మత భేదాలు మీ మధ్య ఎందుకురా? రండి అందరం ప్రతిజ్ఞ చేద్దాం అన్నదమ్ముల్లా కలిసి. मेरा भारत महान, जय भारत, जय हिंद. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకకు విచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారములు. సరిగ్గా ఇదే రోజు 1947 ఆగస్టు 15వ తేదీ మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికీ 80 సంవత్సరాలు అయినప్పటికీ మన దేశం పూర్తిగా అభివృద్ధి కాలేదు అని నా అభిప్రాయం. ఎలా అంటే మన దేశ అక్షరస్వతలో పూర్తిగా సఫలం కాలేదు. ప్రతి సామాన్య మానవుడికి తినడానికి తిండి మరియు బట్ట, ఇల్లు, అలాగే వైద్యం పూర్తి స్థాయిలో అందడం లేదు. దీనికి కారణం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ఏర్పాటు చేసి అమలు పరుస్తున్నప్పటికీ మన వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం, స్వార్థం, కుల మత భాషా భేదాలు, కుల వివక్ష, మత విద్వేషాలు మొదలగునవి మన దేశ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. ముఖ్యంగా యువత చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారు. దాని వలన వారి ఆరోగ్యం మరియు సమాజం కూడా నాశనం అవుతుంది. కావున విద్యార్థులమైన మనం స్వార్థం లేకుండా, లంచగొండితనం లేకుండా నిస్వార్థంగా కష్టపడి మన దేశ అభివృద్ధిలో భాగస్వాములను కావాలి. అప్పుడే ఈ దేశంలో మన భారతదేశం ఉన్నత స్థితికి వెళ్తుంది. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా. నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొరక. సెలవేలేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. గడవదు అని నువ్విటు రాలేదు, ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు. తెగువగు ధీరుడివని, బలమగు భక్తుడని, వేలెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొరగా. నువ్వు మండే భాస్వరం ఓ సైనిక,